రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు బతకడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబులు అయినా చెబుతారు. రేయ్, అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చే లోపుగా నా మనవడి చేత దాని మెడలో తాళి కట్టిస్తాను. ఆ పసుపట్టలతోనే వీళ్ళొద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలో నా తల తెగ్గొసుకుంటాను. అంతా గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును, దాహం వేస్తుంది అనుకుంటున్నారు. రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిషన్లు ఆడుతున్నారా? పట్నం పోళ్ళకి పళ్ళు తొందరగా పోతారా, అందుకనే మిషన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. మరో 2 లాయిస్తారా? అట్టగే బాబు. అదే మా తోటలో అయితే ఏనుగు తొండం తీసినట్టు బిగిన 6 కాయలు లాగేసేవాడిని. నేనైతే 6 గెళ్ళు ముందుకెళ్ళి లాగేసి. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి. హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి. పదరా. ఆగండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఏటయ్యా, కొట్టయింది కదా. ఒకే కొట్టు కింద ముగ్గురు వచ్చి కొట్టాయిందంట. కొట్టినాది ఏంటి కొట్టిన ఇదా? అవును, డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈడు తెలివితేటలు తగలే, ఎంత పని చేశాడరా. ఇచ్చేయి. అంతేనా? ఇచ్చేయి. అంత మోసం రా తాత. ఏంటి బాయ్యా, 2 చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలు అన్ని బద్దలగొట్టుకొచ్చేసాను. అన్ని అబద్ధాలే. కాదు, మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లాయందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడుము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే. కాని కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు. నీకిష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో ఇప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పుము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. ఇది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టివే. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి బాయ్యా, మంగళ వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళవాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చినా ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్మే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పగిలి నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు. మరి ఏం బావా ఇలా వచ్చావు? రా కూర్చో. కూకోవడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాననుకున్నాడు మీ ఇంటికి. కూకుంటానులే. అన్నయ్య, రూప ఇంట్లో లేదా? లేదమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా, అక్కడ విశేషాలేంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్ డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా? తిరగం. అలాగని రక్తం మూతుకు రాజు తిరగడం మంచిది కాదుగా. మా డ్రైవర్ పాపారావు జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు వాళ్ళని ఎదవని చేసి వచ్చారంటగా. మేం చేయడం అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్
మన రూపుతో వ్యధవేషాలేస్తాడా? అందుకే తిక్క కుదిర్చొచ్చాం. తప్పు బావా, పొగరు మందే నింద అలకినా. రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు. అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబట్ట తెలుసా? వాళ్ళదే మంచి వంశమే నచ్చ చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూపం మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రత కల్లెరపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చాం. నువ్వెంత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి రండి, ఆయనకి లేని బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురికి బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు. కానీ కొండంత డబ్బు పోసినా ముత్యమంత మనసు దొరకడం చాలా కవే. రండి. హాయ్ మావయ్య. అత్తయ్య రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళొచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురువే. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడు అనుకో, అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతిలో విసికి అయిపోగలవు. జాగ్రత్త. రండి వెళదాం. ఇదేట్రా? ఇప్పుడు చదువు. ఇందాక ఇప్పుడు ఒకేలాగుందా? ఏమండి బాబా బాబు, ఇది ఒకసారి చదవండి. లోపల భోజనం తయారు. మేము తయారే. ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరీ భోజనం పెడుతున్నాడు. వెళ్దాం పద. ఏటయ్యా తల వచ్చేస్తుంది? ఏసీ కదండి. అంటే చలిగది. ఓహో, శీతాకాలం గది అనమాట. అబ్బా, నీళ్ళు జిల్లు మంటనే ఏట్రా? శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత. ఫుల్లా ఆఫా? అంటే సగం భోజనమా నిండు భోజనమా? పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా. మేమేం అనుకో కానీ మొత్తం పట్టరా. ఆగరా, అన్నం వడ్డిస్తామే, ఆగు సరి చేసుకో. బాబో, మా గొప్ప భోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెవటకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దరిపోనది. కడుపు నిండా తిన్నావు. ఇక్కడ దాతలు మీ తాతలు ఎవరో లేరు. ఇది భోజన హోటల్. ముందు తినదాని బిల్లు కట్టండి. సంతర్పణ కదా? మీ బాబు వచ్చాడా మా బాబు వచ్చాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బులు ఎక్కడ పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంటంతా మీరిద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పు రూపించండి. ఆపై కరెక్ట్ గా. నువ్వు అనుకునేది అదోలం కాదు. మేము నీ రుణం తీర్చుకోకుండా తిరిగిపోయేవాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకోమను, సంవత్సరాన్ని బట్టే రూపెడతాం. అనవయ్య, ఈ దెబ్బతో నీ పని పప్పిస్తారే. వేసుకో పప్పు. మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచలోహాలు. పాండవులు ఎందరూ? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచమహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పట్టుకోవడానికి పంచ కావాలి. అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎత్తుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా. సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక, ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పక కొట్టండి. రాత్రి సలేసిందని ఇది కప్పారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈ నా మనవడు బాబు. ఇది నా తాతయ్య అండి. బాబు, పాపిగడిలు ఎక్కడో చెప్తారా? తాతయ్య అడుగురా, పాపిగడు వెళ్తాడు.
ఎట్టే వెళ్ళిందిరా అరే ఠేరా ఠేరా ఇదిగో ఈ కారేరా బాబిగా బాబిగా బాబారావు బాబారావు ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టున్నాడు రా. ఏం కావాలి? నీ పన్ను చూసుకోవో మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు గారు తాలూకా. ఏంటంటే గాడా యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడుని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిలు తమరి పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తాను. సంతలో సూరన్న పొంతలో పులుసన్న నీకెందుకు పిలువా? రే పాపిగా ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది, ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యం అని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. చంపేస్తాను. వాళ్ళతో నువ్వేం చెప్పారు? క్షమించుడు, నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళలేదు, జాగ్రత్త. వారు వారు వస్తాయ్యా రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. గాలు చేర్పాటు కూడా చేశారా ఈడ. శీతాకాలం గది ఇరుగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచా పలకుండా వచ్చేసావేంట్రా? బంగళా మాత్రం బాగా కట్టించావురా. అవును ఆండాలెక్కరా? ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలో చేస్తాందా? రై సంపాదించగానే సరికదరా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇది ఎవడో తేడాగా కనపడుతున్నాడు రా. అదే ఆగరా. ఎందుకు ముందు ఒక మాట వెనక ఒక మాట. ఎరా సంపేయమంటావా సింపేయమంటావా? సంపే ఆవేశపడకుడు వారు నాకు ఫుడ్ పెట్టు కాటు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంట్రా? పనోడు పనోడే, యజమాని యజమానే, గాడు గాడే, గారు గారే. ఆడికంటే అలసిపోయేట్రా. మీకు తెలీదు ప్రభువా, దేవా నన్ను క్షమించుము. నాకు బుద్ధి లేదు, నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత మన వల్లారా నా జీవితమును పాడు చేయుటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? వీడికన్నా పిచ్చి కనపట్టిందేట్రా? అయ్యగారు, అయ్య బాబాయ్ తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు, వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పడ్డ. ఆరు జమీందారు గారా? మరి ఈడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు, కారులు వారివి. స్టీరింగ్ తిప్పి హారని కొట్టుట నా పని. అయ్య బాబు తిండి ఏమనుకోకండి. ఈ బాబు మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత కలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటోడు అయినప్పుడు ఆడికి భారంగా ఉంటాం మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి. వస్తామే. ఆగండి, మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే. చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి, ఉండిపోండి అంతే. 4 రోజులుండండి బాబు గారు. అవును, మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు? చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. వద్దులేవే, వెళ్దాం రారా. ఆగండి, ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళడానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవలే పెద్ద. అసలు నీ గోల పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకుడమ్మా. అయ్యా రాజావా, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం 2గా చీలిపోవును. బాబు గారు, ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. 4 రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. ఇదిగో మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను, ఈయన కూడా మీ వెనకాల తీసేస్తాను. హలో వాషింగ్టన్. ఎస్. హలో జాన్ యూనక్, హౌ ఆర్ యూ? వాట్, తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును, తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్ వెల్కమ్. బాయ్. అమ్మా రూపా, అమెరికా నుంచి జాన్ యూనక్ ఫోన్ చేశాడు. అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్. అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. యోనక్క, ఇదేనక్క? నక్క కాదురా, కుక్క. అతను రూప కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మరి నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రేయ్, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా. చూసావా? చూశాను. ఏం చేయను? చూసావా? చెయ్యి. చూసారా? పట్నంలో కూడా కొండ, పగిలినది కొండ. అమ్మో, ఎక్కడికో వెళ్తున్నాడు. ఎక్కడో కొండ పగిలినట్టుంది. యాయో నిన్నే. ఇంటి కొండ అండ, నీ కొండ పగిలి ఎంతసేపు అయినది?
ఆ వీధి కుండ పగిలినప్పుడే ఈ కుండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను ఇంకా ఎగబడిపోవడం. నా కళ్ళ ముందు కుండ పగిలినది నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి చేయదు? ఇదిగో చూడు, నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్ర చేసి నా చేతులతో ఏమండో ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్టు పారని తెప్పించాం. ఏం కాతది? ఏవి కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత చెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప చెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూతో ఈ మొక్కలని నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలుగాను బంకేమో అతికించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకనడానికి వీలు అవుతుంది ఏంటండి? ఇల్లా ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసుక మొక్కలని ఏరి పారేసి ఆ భూమిలో సాలుకి 3 రకాల పంటలు పండించొచ్చండి. నువ్వు అయినా పర్లేదండి, మన కారు చెట్టు కొట్టించేసి నువ్వు ఈ తవ్వించేయండి. ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూపా, రామ్మా. ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకో బాధపడుతూ వెళ్ళారు. ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూపా, మీ నాన్నకి మందు ఎక్కువైంది, నోట్లో వేసుకోపోయాడు, నోరు ఆగపడలేదు, నా మొక్కను వేసేసాడు అంతే. ఊరికి ఎందుకు వస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంట నక్క. అంతటితో వదిలిపెట్టాను గాని అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గొరిగించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వెళ్ళలేదు, వచ్చేసాను. నల్లో పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను.